అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఏపీ ఎలక్షన్స్ వైపు అడుగు పెడుతున్న ఈ సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ పొత్తులని వ్యూహాలని సంసిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ మాత్రం సింగిల్గా మా పథకాలు మేము చేసిన కార్యక్రమాలతోటే మేము గెలిచి చూపిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్గా మరి బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు దాదాపు ఖరారైనట్టేనా? అండ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన యాత్ర సినిమా ప్రభావం ఎలక్షన్స్పై ఉండబోతుందా, ప్రజల మనసులపై ఉండబోతుందా, ఏమిటి జరుగుతోంది? అన్ని అంశాలపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ఫస్ట్ అసలు పొత్తుల విషయం మాట్లాడదాం సార్. ఇంతవరకు దాదాపు క్వైట్గా ఉన్న బీజేపీ, అంటే ఎటువైపు కూడా చెప్పకుండా ఇప్పుడు ఈ కలయిక ద్వారా, ఈ మీటింగ్ ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేసినట్టు అనుకోవాలి? ఇక్కడ అందరూ పొత్తులు అంటున్నారు, మేమైతే విలీనం అని మాట్లాడుతున్నాం మొదటి నుంచి. నేను రైట్. ఎందుకంటే మొన్న అమిత్ షాని కలిసిన తర్వాత వచ్చిన ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్, 1 సంవత్సరం బీజేపీ, లాస్ట్ 2 years మీరు అన్న ప్రపోజల్కి చంద్రబాబు నాయుడు గారు అలా సినిమాలో అలా డైలాగులు చెప్తున్నాడు, త్రివిక్రమ్ జేబులో చేతులు 2 చేతులు పెట్టుకుని నడుచుకెళ్ళిపోయాడని. అలా బయటికి నడుచుకొచ్చేసాడు. ఇది ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయా? ఇది ప్రపోజల్ బీజేపీ నుంచి వచ్చినట్టు. ఓకే. ఎందుకంటే 303 స్థానాలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి బిక్కుబిక్కులాడుకుంటూ ఉన్న 3 స్థానాల్లో 2 చేజారిపోయాయి. ఒకటి నాని గారిని వదులుకున్నారు, ఇంకోటి జయదేవ్ గారు రాజకీయ సన్యాసం తీసుకున్నారు, ఇంకా మిగిలింది రామ్మోహన్ నాయుడు. ఒక్క రామ్మోహన్ నాయుడు కోసం అంత అర్రులు చేసే అంత పరిస్థితి బీజేపీకి ఉందంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం అవట్లేదు. అండ్ హూ ఇస్ నరేంద్ర మోడీ అన్న మాట ఆ రోజు నరేంద్ర మోడీ జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవచ్చేమో, కానీ తర్వాత పాముపాక ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మీకు ఒక మాట చెప్తా, చెప్పండి. ఒక వాజ్పేయి గారి ఆయనలో నరేంద్ర మోడీ గోద్రాలర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన టువర్డ్స్ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ అందరికీ తెలిసిన విషయం. అవును. ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్ లో వాళ్ళకి ప్రతి నిమిషం రగిలిపోతూ ఉంటారు ఆ విషయాలతో. ఎందుకంటే అది హచ్చిడాగని తిప్పుకున్నారు. ఇక్కడ 2 గంటలు 3 గంటలు లాబింగ్లో వెయిటింగ్లు, ఇటు వస్తే అటు వస్తే ఢిల్లీ వస్తే హైదరాబాద్ వస్తే ఢిల్లీ అలా తిరుక్కుని లాస్ట్కి ఏమి చేయలేక అద్వానీ గారితో లాబింగ్ చేయించుకుని మొత్తానికి నరేంద్ర మోడీ గారు సర్వైవ్ అయ్యారు ఆ టైంలో. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇష్యూస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 2014లో అవసరార్థం వసుదేవుడు అంతటి కూడా గాడిదగాళ్ళు పట్టుకున్నాడు సామెత ఉంది. ఎవరు అవసరాలు ఎవరికో. మొత్తానికి అయితే 2014 2 నెలల్లోనే పొగెట్టారు లోపల, 2-3 ఏళ్ళలోనే కొమ్మనకు పొగెట్టడం అంటారు దాన్ని. అవును. దాని పర్యవసానం ఏమైంది? దేశం అందరితో చేతులు పట్టుకున్నా, ఇంక్లూడింగ్ కేసీఆర్ని ముందు రోజు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి పంపించిన తర్వాత కూడా దేశమంతా ఒక వేదిక మీద చేతులు ఎత్తి రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది ఇదని చెప్పిన తర్వాత కూడా మొత్తం ముట్టటి 23 కూర్చోబెట్టారు మూటకట్టి. సో దీని పర్యవసానాలు అందరికీ తెలిసిన తర్వాత కూడా మనకు కాదు వాళ్ళకి బాగా అవగతమైంది, ఎవరికి తెలుగుదేశానికి. అక్కడి నుంచి బిక్కుబిక్కులు ఆడుకుంటూ పల్లెత్తు మాట బీజేపీని ఈరోజు దాకా అంటే ఒట్టాలి తెలుగుదేశం పరంగా. ఎందుకంటే సేమ్ సినారియో జనసేన వీళ్ళకి మొన్నటిదాకా పొత్తు అన్న మాట వచ్చేదాకా డిబేట్లో కానీ అట్లోనే జనసేన తెలుగుదేశం మీద ప్రవర్తించిన విధానాలు నేనే నిదర్శనం. లైవ్ డిబేట్లలో కూర్చుని అప్పుడు కూడా పల్లెత్తు మాటలు అనకుండా భయంతో బెగబెగలాడుకుంటున్న తెలుగుదేశం వాళ్ళకి ఇవాళ ఢిల్లీ పర్యాణం, ఇవాళ 17వ తారీఖు బెయిల్ మీద పర్యవసానాలు ఉన్నాయి. దీనికన్నా ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లాస్ట్ డిబేట్లో చెప్పాను నేను, అండ్ ఫెమా వైలేషన్స్ అండ్ 11,37,00,000 దినార్ల యొక్క ట్రాన్సాక్షన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఎనీ మూమెంట్ దే కెన్ సర్వ్ ద నోటీస్. సో మీరు ఏం చెప్తున్నారు సార్? యాక్చువల్లీ వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే? నేను ఇప్పుడు ట్రైయింగ్ టు సే అన్నది అర్థం కాకపోవడం ఏం కాదు. మీరు పొత్తు అంటే దాని అర్థం తప్పు అని చెప్తూ విలీనం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నాలు. అంటే ఇవన్నీ చేతిలో పట్టుకుని ఎవరికి పొత్తుని అడుగుతున్నారు? ఇవన్నీ చేతిలో పెట్టుకుని ఇవి చట్ట సంస్థలు ఇవన్నీ పట్టుకుని వాళ్ళు అడుగుతున్నారా? వీళ్ళ వైపు నుంచి అలా జరుగుతుందేమో అని చెప్పి వీళ్ళే విలీనం చేసేస్తారండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేయడం చాలా సులువు కదా. 1,00,000 కోట్ల అవినీతి ప్రతి శుక్రవారం అని మాట్లాడేవారు. ఇవాళ సోమవారం నుంచి లక్షవారం దాకా వీళ్ళకి డేస్ ఉన్నాయి. ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయి ఉంది దేంట్లో IRRలో. ఇది వాళ్ళ బెయిల్ ఏదో ఇటు తేలిపోయింది అనుకోండి, దీనికి అదేముంది? 17 years సంబంధించిన విషయంలో టెక్నికాలిటీస్ మీద ఉన్నారు కదా వీళ్ళు. అవును. ఎనీ మూమెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఐటీ ఆల్రెడీ సర్వ్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆల్రెడీ 60-70 కోట్ల మధ్య డిజిటెక్ అసెట్స్ ని సీజ్ చేసి ఉంచింది. 338 కోట్లలో 11,30,37,00,000 ట్రాన్సాక్షన్స్ దినార్ల రూపంలో దుబాయ్లో ట్రాన్సాక్షన్స్ జరిగింది. ఫెమా వైలేషన్స్ కింద ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సార్. నోటీస్. మీరు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అన్నారు కదా ఇందాక, దాని గురించి చెప్పండి సార్. అంటే 1వ కృష్ణుడు అంటే మొదట పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఇమీడియట్ గా లోపల విలీనం అయిపోయే మొదలవుతుంది ప్రస్థానం. ఆ కంటిన్యూషన్ లో బీజేపీ 2వ కృష్ణుడు వస్తాడు. 3వ కృష్ణుడు ఎవరు? విలీనం చేయబోతాం తెలుగుదేశంలో, నీకు అవకాశం ఇస్తారు 2 ఏళ్ళు. లాస్ట్ 3 ఏళ్ళు మొదటి 3 ఏళ్ళకే గుండె ఆగిపోతుంది. అసలు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఈ కూటమికి పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ ప్రపోదించిందా అన్న దగ్గరే సగం మందికి గుండెలు కిందనుంటాయి. రెండోది ఇక్కడ కుటుంబ పరిరక్షణ జరుగుతుంది. ఒక పక్క ఇడిది పడితే పురంధేశ్వరమ్మకి వైజాగ్ టికెట్ ఇవ్వడానికి జీవీఎల్ నోట్లో మెట్టుకోవడానికి ఆ కార్యక్రమానికి తెరలేపారు. ఇంకోటి అల్లుండి చిన్నల్లుండి తీసుకొచ్చి ఎక్కడో దగ్గర పునరావాస కార్యక్రమం రాజమండ్రి. ఈ రాజమండ్రి విజయవాడ ఏం పాపం చేసుకున్నా కానీ స్థానిక నాయకులకి జీవితంలో ఒక అవకాశం కల్పించబడదు. ఎక్కడి నుంచో పారాచూట్లు వేసుకుని వచ్చిన వాళ్ళు తప్ప. సో ఆ ప్రస్థానంలో ఏముంది, చిన్నలోడు ఎలాగో కాళ్ళ మధ్యలో తిరుగుతున్న పాపానికి ఆ మంగళగిరిలో లేదా కుప్పమో ఇస్తారు. మొత్తం కుటుంబ పరిరక్షణ కోసం ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ పొత్తుల్లో వచ్చిన వాళ్ళు పనిచేయాలి. అంతే కదా. గతంలో పవన్ కళ్యాణ్ శపథం జ్ఞాపకం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేట్ దాటినే ఉన్నంటే 150 వచ్చి ఆయన లోపలికి వెళ్ళి బయట ఎక్కడో తిరుగుతుండ ఎక్కడ తిరగారు తెలియక రాష్ట్రం అంతా. నియోజకవర్గానికి కూడా 3వ సారి వెళ్ళబోతుండ్రు రేపు భీమవరం. ఇవి లెక్కలు. సో వీళ్ళందరూ ఏంటి మంగమ్మ శపథాలు, చంద్రబాబు నాయుడు ఏంటి ముఖ్యమంత్రిగానే కాలు పెడతానని ఎవరికి దిక్కు? అంటే 4 ఏళ్ళు ఆగాలి సార్. అయితే వాళ్ళకి ఒకవేళ అనుకుంటే కూడా ఎలా అంటే మీరు ఆగరు కదా అప్పటిదాకా. వీళ్ళు ఆగరు, వేరే సంగతి. మొదటి 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కూర్చోపెట్టడానికి వీళ్ళు రెడీ అవ్వచ్చు, లేదంటే తర్వాత బీజేపీ కూర్చోపెట్టడానికి రెడీ అవ్వచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు కూర్చోపెట్టవచ్చు, వీళ్ళు రెడీ అవ్వచ్చేమో. కానీ ప్రజలు రెడీ అయి ఉండాలి కదా. 105 నుంచి 110 స్థానాలు జేబులో పెట్టుకు తిరుగుతుండే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇది ఒకటి సార్, అంటే అసలు ఇంత అస్థిరంగా ట్రాన్స్పరెన్సీ లేని, పారదర్శకత లేని ఈ పొత్తుల వ్యవహారం, చర్చలు, ఇంకా అభ్యర్థులు, వాళ్ళ వ్యూహాలు, మేనిఫెస్టోలు ఏమీ రాకుండా ఇకవైపు ఇంకోవైపు సిద్ధం అంటున్న తరుణంలో ప్రజలకి ఏ విధమైన భావన కలుగుతుండొచ్చు? ఇప్పుడు చిన్నప్పుడు మనం పిల్లల ఆటలు ఉండేవమ్మా, వాళ్ళ అమ్మ నాన్న ఆటలు ఎవరు ఆడుకునేవారు. ఆడు ఏం చేసేవారు, ఒకడెవరు జంతికల్లో లేకపోతే చెగోడీలు, ఒకడేమో పప్పు వంటలు ఏవో తీసుకొచ్చి ఆడుకునేవారు. ఇక్కడ అందరికీ ఒకటి చంద్రబాబు నాయుడు నుంచి క్యాండిడేట్లు సరఫరా, బార్టర్ సిస్టమ్ లాగా. నువ్వు పార్టీ నిలబెడతావా, క్యాండిడేట్లు నేను ఇస్తా. బీజేపీ నువ్వు నిలబెడతావా, నేను ఇస్తాను. కామినేని ఇక్కడ కోకటపల్లిలో బీజేపీ ముఖం పెట్టి అక్కడ జనసేన. ఇదే కదా వాళ్ళ ప్రస్థానాలు. సో ప్రతిదానికి వస్తు సరఫరా కేంద్రం తెలుగుదేశం. దీనికి పొత్తేటి, దానికి ఏ పేరు పెడితేనేటి వీళ్ళందరూ కలిపి సంయుక్తంగా బీజేపీ. ఇప్పుడు మేనిఫెస్టో కూడా క్లియర్గా చెప్పారు, మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం, మీ పాయింట్లు పెట్టండి దాంట్లో. దాని అర్థం ఏంటి? అంతే, అర్థం అంటే సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ వాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఢిల్లీ. అండ్ అకార్డింగ్లీ నీకు 2 బోగోని ఛానల్, పేపర్లు వేసుకున్నాడు, పచ్చడోడు, పౌడర్ డబ్బాడు, పెట్రోల్ బంక్ కూడా ఉన్నాడు, నేను ఇష్టం వచ్చిన కథలు రాసేస్తే వాస్తవాలు ఎవరు చెప్తారు? ఊరికే ఆయన అనడం కాదు కదా 25 పైసలు. నువ్వు కూడా ప్రెస్ మీట్ చెప్పాలి కదా. ఊరికే మైక్ దొరకగానే సెలరేకపోతారు కదా. ఢిల్లీ అనగానే నేషనల్ మీడియా వాట్ ఐ వాంట్ టు సే అనుకుని అన్ని చెప్తారు కదా. వై యు ఆర్ నాట్ సెడ్ ఎనీథింగ్? దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్. మొన్న ఇటీవల ఒక బైట్ చూసాను సార్, హూ ఈజ్ నరేంద్ర మోడీ అని అడుగుతున్నారు మన చంద్రబాబు నాయుడు. అదే ఆ టైంలో చాలా అడిగారు, హూ ఈజ్ నరేంద్ర మోడీ, వాట్ ఈస్ అంటే అప్పుడు పాపం ఆయన శ్రీనివాసన్ జైన్ గారు అనుకుంటాను రిపోర్టర్, సీనియర్ నరేంద్ర మోడీ అని నరేంద్ర మోడీ అని అడిగితే ఎస్ అని, ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, హస్బెండ్ ఆఫ్ భువనేశ్వరి అని చెప్పారు. దాని ఆంతర్యం ఏంటి సార్? నాకు అర్థం కాదు. గ్రాండ్ సన్ ఆఫ్ జయవంశ్ అని. బట్ హీ హస్ బికమ్ ద ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. The answer is Narendra Modi has become Prime Minister of India. What he has become? He has become himself a grandfather to play with his kid. That's it. అంటే ఆయన వ్యక్తిగత జీవితం గురించి లేవనెత్తిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి అంటే ఈ పరిణామం దేశంలో అన్ని పార్టీలు సంఘీభావాలు ఇచ్చే కదమ్మా. అవును. సో దాని మించి అక్కడ కన్ను మిన్ను కానలేదు. ఏ పరాలు మర్చిపోయి చాలా మాటలు మాడారు. అది దానికి తోడు మనకు వచ్చిరాని భాష ప్రవీణుడు ఒకడు ఉన్నాడు కదా, ఎవరు, బాలకృష్ణ. ఆ ప్రవచనాలు, హిందీ ప్రవచనాలు, అర్థాలు పరమార్థాలే మారిపోయాయి. దాని తోడు ఎప్పుడు సాల్వ్ కప్పుకుని దేశం రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆ చలసాని ఒకడు ఉన్నాడు కదా. సో వీళ్ళన్నిటి అవుట్కమ్తో ఏమైంది? రాష్ట్ర ప్రయోజనం కాకుండా స్వప్రయోజనాల పరిరక్షణ అన్న నేపథ్యానికి తెరలేపినప్పుడు రాష్ట్ర ప్రజలు అది గమనించారు. పొత్తు దానిగా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఏమైంది? దాన్ని యూటర్న్ తిప్పి ఏం చేశారు? ప్రత్యేక ప్యాకేజీకి అయ్యారు. మళ్ళీ ఆ జీవీఎల్ చెప్పిన దానికి మళ్ళీ యూటర్న్ తీసుకుని స్పెషల్ పర్పస్ వీళ్ళందరూ విలీనం చేస్తారు సార్. ఇప్పుడు బీజేపీ కలుపు గుర్తు మీద వీళ్ళందరూ నిలబడారు. అదే కలుపు గుర్తు ఉన్నా కూడా, తామరపో గులుపు వాట్ ఎవర్ ఉన్నా కూడా, మరి బీజేపీ అంటే ఒక హిందుత్వ పార్టీగా ముద్ర ఉందని అది మీరు నేను కాదు మామూలుగా అందరూ అనుకునే విషయం. మరి ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు, దళితులు, ఇంకా ఇతర తరగతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీ, ఈ కూటమికి కానీ ఈ పార్టీని ఎలా చూస్తారు? వాళ్ళు తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ చెప్పాడు, నాకు ఎక్కడైనా మీకు ముస్లింలకి వెళ్ళే వాళ్ళకి అన్యాయం కలిగినప్పుడు నేను పొత్తు గురించి ఆలోచించి బీజేపీకి తూచు. ఈయన వద్దనుకుంటే వాళ్ళు రెడీగా ఉన్నారు తెలుగుదేశం నాకు కావాలని. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎన్డీఏ కన్వీనర్గా ఉంటూ ఓ ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని శాసించే అంత స్థాయి కలిగినోడు ఇవాళ పెరడుతో పెంకెట్టుకుని వెళ్తున్నాడు విషయం మర్చిపోతున్నాడు. అది కూడా ఎవరు? ఒక
తెరచాటు రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ త్రూగా జరుగుతున్న రాజకీయ విన్యాసం. అది చాలా ఆశ్చర్యం కదా సార్. అసలు అంటే దౌర్భాగ్యం అంటారు, ఆశ్చర్యం ఏంటది? ఒక మనిషి ఎదుగుదల చూస్తాం కానీ దిగదురుపుతనం చూస్తుంటే ఏమనాలి దాన్ని? దౌర్భాగ్యం అని అంటారు. ఇవాళ కూర్చున్నట్టే బీజేపీ వాళ్ళు మళ్ళీ పంపించిన రూట్ మ్యాప్కి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మళ్ళీ చర్చలంట. ఏంది నాకు తెలియని తమాషాలు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా రెండు ఆరితేరిన పార్టీలు మధ్యలో అదేదో ఉంది కదా సార్, పిల్లిపోరు పిట్ట తీర్చిందనా ఏంటది? పెట్టే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఎన్డీఏలో పుష్టీకరించమంటారు. ఇప్పుడు ఏమేంటంటే ఇక్కడ కాదంటే అక్కడ ఐఎన్డీఏ కూటమికి వెళ్తాడు అనుకుని ఇక్కడ పెట్టి మనోడికి బ్యారికేడ్ కట్టారు బాకరానంగల్ ఆనకట్ట. అలా చేయకుండా ఇలా ఒక ఏమీ అసలు మనశ్శాంతి లేకుండా 37 దాడి జరుగుతుంది. రాజకీయాలు చేసి చాణక్యుడు దురంధరుడు అని అరికాయలు చెప్పి చిన్నపిల్లల్ని చేసి మోసం చేసి ఆ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులతో గేమ్లు ఆడడం అలవాటు అయిపోయిందమ్మా. ఆ కాంగ్రెస్ వాళ్ళు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు ముసలి రాజకీయ జ్ఞానం లేని వాళ్ళు ఉండేవారు. అవును, వాళ్ళతో రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయి చంద్రబాబు నాయుడు ఒక్కసారి ప్రజానాయకుడి కింద ఎమర్జీ అయిన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలైంది దీనికి దుకాణం. అక్కడి నుంచి సభకు నమస్కారం ఎక్కడ ఉన్నాడో ఈయనకే అర్థం కావట్లేదు. సార్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక చాలా ఆశ్చర్యం కలిగించిన సర్వే అందరికీ, అంటే ఇంతవరకు సర్వేలన్నీ కూడా ఒకవైపు ప్రకటిస్తూ వచ్చాయి. మొన్న సీ ఓటర్ సర్వే, దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? దానికన్నా ముందు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పిన భౌగోళిక కబుర్లకి వాళ్ళకి అవుట్కమ్ ఏమొచ్చిందో ఒకసారి చూసుకోమనండి. అప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటో అర్థమవుతుంది. ఈ సర్వేలు ఏముందమ్మా, రోజుకోకడు వాడికి 10 రూపాయలు ఇస్తే 50 రూపాయలు సర్వే చేస్తాడు, 50 రూపాయలు ఇస్తే 100 రూపాయలు సర్వే చేస్తాడు. ఎవడు నచ్చినట్టు అటు చేసుకుని వస్తున్నాడు. నా దగ్గర ఉన్నాయి సర్వేలు, ఓ దగ్గర 12-13 సర్వేలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్ ఇస్తే టైమ్స్ను ఇది సీ ఓటర్ ఇచ్చారు, 2 ఇచ్చారు. ఏముంది సరదా పడమండి. వెంటనే వాళ్ళ పెట్రోల్ బంక్ కూడా చెప్తే ప్రమాణ స్వీకారాలు కూడా చేయించేస్తాడు అందరినీ కూర్చోపెట్టి. ఇది అంటే ఇంకా మరొక విషయం చర్చనీయాంశం అవుతున్నది ఏంటంటే ఈ IVRS లో కాల్ తెలుసు కదా సార్, IVRS లో అసలు జరుగుతుంది అంటే తెలుసమ్మా. పొత్తుల గురించి ఎన్ని మాట్లాడుతున్నారు కదా, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెలివితేటలు ఒక్కొక్క నియోజకవర్గంలో 4 క్యాండిడేట్లను ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నోడు పేరే లేదు అందులో. ఇప్పుడు కాలు చేయించుకుని ఇటువంటి తిరుగుతూ ఉంటాడు కదా ఒకడు, ఆయన పట్టించుకోకుండా 4 పేర్లు ఇచ్చి వీళ్ళు ఎవడైనా పనికొస్తాడని వాళ్ళు అడుగుతున్నారు. అలా 175 నియోజకవర్గాలు తెలుగుదేశం చేస్తుంది. ఇంకా వాళ్ళ తెంగరతనం పరాకాశ్ చెప్పనా, కృష్ణప్రసాద్ ఇంకా రాజీనామా చేసి అవతల పోలేదు. అదేనోడి అమ్మ కూర్చోట్టుకుని ఆ పోలవరంలో కూర్చుని సోమవారం నాడు చంద్రబాబు నాయుడు వస్తాడని చూసిన పాపానికి నియోజకవర్గంలో జరిగిన దోపిడీ దాష్టికాన్ని 10 సార్లు వివరించుకుంటున్నా. చాలా సైడ్ పాపుడు దూకుని చంద్రబాబు నాయుడు లాగా అభినయిస్తూ కన్నతల్లాడు తెలుగుదేశానికి చిత్తశుద్ధి చాటుకున్నాడు, దిక్కుదేవం లేదా టికెట్. సో అలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ పొత్తులు మాట్లాడకండి ఎవరు, నేనే నా డెసిషనే అది, బీజేపీ మడతపెట్టి మంది తెలుగుదేశాన్ని ఆ ప్రణాళికకి వాళ్ళు రోడ్డు మ్యాప్ ఇస్తారు, దానికి అనుగుణంగా నేను పనిచేస్తుంటే మీరు నా ప్రాణాలు తినేకండి, గట్టిగా నా మీద అరిచి ఏమైనా ఇచ్చేస్తారంటే మిమ్మల్ని అందరినీ కోర్టుల కింద ట్రీట్ చేస్తాను, అలాంటి వార్నింగ్లు ఇస్తుంటే ఏం చెప్పాలి వాళ్ళకి ఒకటే ఒక పాయింట్ ఎజెండా ఉంది తెలుసా. గత ప్రభుత్వం మాది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, నా పార్టీ రూలింగ్ ఉంది, రామారావు గారు నేను కలిపి 20 సంవత్సరాల పైచీలకి పరిపించాను రాష్ట్రాన్ని, మేము ఈ సంక్షేమాలు ఇన్ని చేసాం, ఈ పనికొచ్చిన పనులు ఇవి చేసాం, రాబోయే రోజుల్లో మేము చేయడానికి మాకు ప్రభుత్వం ఏమన్నా అడుగుతాడేమో అని చూస్తున్నా. ఇది రాక్షస పాలన, ఆయన దింపేయాలి, మేము వెళ్ళిపోవాలి అధికారంలోకి. ఇదే వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా. అవును, ఎవరిస్తారమ్మా అధికారం? ఏ ప్రజలైనా ఆట వస్తువులు అనుకుంటున్నారా? వాళ్ళకి ఆ పాట చూడలేదు అనుకుంటున్నారా? సో ఇంతవరకు అసలు ఉమ్మడి అజెండా కానీ, ఉమ్మడి ప్రచారం కానీ, ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఏమీ అనౌన్స్ చేయకుండా కదిలిరాక కలిసి వస్తా ఉన్నారు. కదిలిరాక ముందు చంద్రబాబు నాయుడు ఒకటే కదిలి వచ్చాడు, తర్వాత మళ్ళీ లోపల కూర్చోబెడితే కదిలి వచ్చింది పవన్ కళ్యాణ్. క్లియర్ గా తెలుస్తున్నాయి వ్యాక్యూమ్స్ జస్టిఫై చేశారు వాళ్ళని. నిన్న మనోడు ఏదో పూరించరా బాబు అంటే సంకనాకిపోయే ప్రోగ్రామ్కి మళ్ళీ తలెత్తుకున్నాడు ఆ చిన్నపిల్లాడు. ఆ చిన్నపిల్లాడు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడంటే పుట్టుములిగే కార్యక్రమం. అంతేనా? అంతే సార్. రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హతకి వేటుకి దీనికి విచారణకి రమ్మంటే వాళ్ళు రాకపోవడం, ఇంకో 2 వారాలు గడువు అడగడం, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఏముంది, 9 ఓడిపోయి 2 రోజులు సీదుకుంటే ఏం లాభం? అంతే అంటారు. ఇంకా 4 రోజులు తిరుగుతారు అంతే. వాళ్ళు ఎలాగో తీసేసిన తహసీల్దార్లే, పవర్లు లేవు. ఎమ్మెల్యే అని ట్యాగ్ ఒకటి పెట్టుకుని ఆ పెన్షన్లు పెట్టుకుని తిరగడానికి అంతకన్నా ఇంకేం లేదు. సో అయితే మొత్తానికి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ప్రతిపక్షం అంటారు మీరు? వాళ్ళు గందరగోళం వాళ్ళకి ఆగం అయిపోయి ఉన్నారు. కామన్ మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి కూర్చుని రాసేస్తారంటే దగ్గర బీజేపీ వచ్చి మా మేనిఫెస్టోకి మీ పాయింట్లు యాడ్ చేయండి, మొహం పెట్టుకుని వెళ్దామని చెప్తున్నారు. ఇది పొత్తు అనే దానికి సారాంశం ఏంటంటే విలీనం అని నాకు అర్థమవుతుంది. ఇంత జరుగుతుంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు పొలిటికల్ సినిమాలకి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి రేపో మాపో వ్యూహం సినిమా రిలీజ్ కాబోతుంది. మొన్న యాత్ర రిలీజ్ అయింది, యాత్ర చూశారు మీరు, ఏమనిపించింది సార్ మీకు? కాంగ్రెస్ అనే పార్టీ, సోనియా గాంధీ అనే వ్యక్తి నిజంగా ఒక శక్తి అనుకునే దగ్గర కన్నా ఈ కొలాబిల్ దగ్గర ఆడవాళ్ళు ఉంటారు చూసి చెప్పుడు మాటలేని బుర్రపాటు చేసుకునే వాళ్ళు సొంత పార్టీనే ఆ పరమానంద శిష్యుల్లో కాలు నరుక్కుంది. ఎందుకు పనికిరాని దిక్కుమాల దిగ్విజయ్ సింగ్
గులాం నబీ ఆజాద్ అంటే పార్టీకే ద్రోహం చేసిన గులాం నబీ ఆజాద్ని నాకు తెలిసి మధు యాష్కి అనుకుంటా. వీళ్ళు ముగ్గురిని నమ్ముకొని ఒక చరిత్రను సృష్టించిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయడానికి కంకణం కట్టుకున్న పర్యవసానం ఎలా ఉందంటే ఆ చెప్పుడు మాటల పరంగా పార్టీయే కుదేలేకుంది. 33 స్థానాలు ఇచ్చిన రాష్ట్రాన్ని వివక్షకు గురి చేస్తే దాని శాపాలు. తర్వాత ఒక పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక కుటుంబానికి 2 ఆడపిల్లల మీద ఆడవాళ్ళ మీద పడేసాడమ్మా మొత్తం భారం అంతా. ఎవరు? విజయమ్మ అండ్ భారతమ్మ మీద పడేసి మొత్తం రాష్ట్రాన్ని అండ్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి చేసిన ఒక వికృత క్రీడకి దాని పర్యవసానాలు నిజంగా చెప్తున్నాను. డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే ఈ దమ్మిడికి పనికిరాని పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, అనవసరంగా చంద్రబాబుని ఎలివేట్ చేయకుండా నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఏం అన్యాయం జరిగిందో పైపచ్చి జగన్ గారు రోల్ ప్లే చేసిన అతను కూడా ఒక్క నమస్కారం తప్ప ఇంకేది జగన్ గారిని ఇమిటేట్ చేయలేపాడు. అతని పని అతను చేసుకుని వెళ్ళాడు. అంటే ఒక యాక్టర్గా హి హస్ జస్టిఫైడ్ వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్. కరెక్ట్. అండర్లైన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ ప్రస్థానం ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఆయన అంతటా ఆయన ఎలా ఎదుర్కొన్నాడు. భార్య తల్లిని పణంగా పెట్టి సోదరి నటించింది అన్నది ప్రజలకు బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. సో ఎప్పుడైతే ఆవేశం, ఆక్రందన, ఉడుకుమోత్తనాలతో కొన్ని పనులు చేస్తుంటే పర్యవసానాలు ఒక పెద్ద 130 సంవత్సరాల పైచీలకి లెగచేయగలిగిన ఒక జాతీయ పార్టీకి పడిన డెంట్ ఒక చిన్న వ్యక్తి చాలమ్మా ఒక మహాశక్తి కింద ఏర్పడు. ఎప్పుడైనా సరే ఏదైనా చేయండి ఎవరికైనా సరే, భూప్రపంచంలో మనిషి ఆత్మాభిమానం మీద కనుక దెబ్బ కొడితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటే చూపించాడు సినిమాలో యాత్రలో. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మాభిమానం ఎక్కడైతే దెబ్బతిందో, ప్రజాస్వామ్య అర్థాన్ని గ్రహించిన రాజశేఖర రెడ్డి గారి అండ్ ఆయన అబ్బాయికి ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి దగ్గర ప్రజలే ఉన్నారు. ప్రజల కోసమే మనం ఏదైనా చేసినప్పుడే మన ఒక నాయకుడి కింద ప్రజలు ఆవిష్కరిస్తారు. అప్పటిదాకా నువ్వు నాయకుడు కాదు అన్న తెలుసుకోగలిగాడు ఎవడంటే తండ్రికి తగ్గతాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే ప్రజల్లోకి మీరు ఆయన ప్రస్తావన చూడమ్మా, ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ఆయన అధికారంలోకి వచ్చేదాకా నిరంతరం ప్రజలతోనే ఉన్నాడు. మీరు గమనించారా? ప్రతి నిమిషం ప్రజలతోనే ఉండి అధికారం రాగానే ప్రజలకు ఏం కావాలో అది రెసిప్రొకేట్ యాటిట్యూడ్లో చేసి చూపిస్తున్నాడు. ఇది గమనించారా మీరు? అవును. ప్రజల్లో నేను ఎందుకున్నాను. అదే మానవుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చూడు, ప్రజల యొక్క స్థితిగతులు ప్రభావితమై ఉచిత కరెంటు, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అండ్ ఆరోగ్యశ్రీ, వీటితో ప్రజలకి ఏం కావాలో దగ్గరికి వెళ్ళాడు. చెప్పాలంటే మహానుభావుడు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక ఉంది, థింక్ బిగ్ అండ్ డ్రీమ్ హై అన్నారు. కళలు అన్నది సాకారం చేసుకోమన్నారు. ఆయన కళలుగా అందే ప్రజల యొక్క సంరక్షణ. అవును. తండ్రి కొడుకు ఏదో చెప్తుంటారు, ఈ భోగనిశానుడు ఆత్మలతో మాడుతున్నాడనే. నేను మా నాన్నగారి ఫోటో ఇంట్లోనే ఉంటుంది, ఆయన మరణానంతరం నాకు ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకుంటాను. అదే పని చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజల యొక్క గుండె చప్పుడు విన్నది తండ్రి కొడుకులే. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేశారో ఏం చేశారో చరిత్ర చెప్తుందమ్మా. ఎప్పుడైతే ప్రజల నాడిని పట్టుకోగలుగుతారో, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోగలిగినడే కుటుంబ పెద్ద. అదే కదా ముఖ్యమంత్రి స్థానం తండ్రి స్థానంతో ఎందుకు పోలిస్తారు? ఎవరికి ఏ కష్టం ఉందో. ఇప్పుడు ఆరోగ్యశ్రీ విద్య కనుక ఇచ్చాడమ్మా అతను. పిల్లలు ఎలా వెళ్తున్నారమ్మా? చిన్నపిల్లలు ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ అస్. నేను ఎలిమెంటరీ స్కూల్లో అవన్నీ చూసిన పెరిగిన వాళ్ళం. ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క స్థితిగతులు ఎలా ఉండేవి? ఓ బూట్ వేసుకుని, ఓ టై కట్టుకుని, ఆడ బెల్ట్ పెట్టుకుని, టక్ చేసుకుని స్మార్ట్గా తయారై వెళ్తుంటారే. మనం ఏమో ముఖచీములు గారుకొని, పలకలు పట్టుకుని, బ్యాగులు ఏమో చేతి సంచులు పట్టుకుని వెళ్తున్న దగ్గర ఒక ఐప్యాడ్లు బ్యాగులు ఇచ్చి, అంటే ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు? చిన్నపిల్లలు ఎవడో నోటేస్తాడా? ఒక రిఫార్మర్ ఆలోచించేది ఏంటంటే సమాజం బాగుపడాలి, సమాజం 10 అడుగులు ముందుకెళ్ళాలనే ఆలోచన దృక్పథం ఎవరికి వస్తుందమ్మా? ప్రజల్లో ఉన్నవాడికి వస్తుంది, ప్రజానాయకుడికి వస్తుంది. అన్న చెల్లి అని పిలుస్తున్నప్పుడు ఒక అన్న కూతురు కొడుకు ఏం కష్టపడుతున్నారో, చెల్లి కొడుకు కూతురు ఏం కష్టపడుతున్నారో చూసి చెల్లించిన వాడే రాజకీయ నాయకుడు, వాడే అధినాయకుడు, వాడే ముఖ్యమంత్రి. అలాంటి స్థానం సంపాదించుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? రాష్ట్ర ఖజానాకి మనం ఇచ్చిన తిరిగి ప్రజలకు ఇస్తున్నాడు. ఎవడమ్మా ఈ చరిత్రలో ఒక సంవత్సర బడ్జెట్ని 5 సంవత్సరాల బడ్జెట్లు ప్రవేశపెట్టి అర్హత కలిగిన ఓ ముఖ్యమంత్రి ఒక సంవత్సర బడ్జెట్ ఇలా తీసి ఇలా ప్రజలకు ఇచ్చాడు విత్ ట్రాన్స్పరెన్సీ. ప్రతి రూపాయికి అకౌంట్ ఉంది. ప్రజలు తిరిగి చెప్తున్నారు, రేస్ నువ్వు నాకు ఇచ్చేవయ్యా అని. ఎవడు చేశాడమ్మా ఇవాళ దాకా? ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, చేసిన అక్కడిని చూపించు. అయితే ఈ మీరు గడిచిన చరిత్ర చూశారు కాబట్టి యాత్ర సినిమా చూసినప్పుడు మీకు ఎటువంటి భావన కలిగిందండి? అంటే ఒకటి మీరు అన్నారు వాస్తవిక సంఘటనలు ఏది ఎంత చూపించాలో చాలా మితంగా చూపించడం, చాలా డిగ్నిఫైడ్గా ఉంది సినిమా అని. అవి కాకుండా వాట్ వాజ్ ద ఎమోషనల్ రెస్పాన్స్ మీకు? అంటే వాళ్ళ పగ కక్ష ఇంకా తీరలేదని అర్థం.
మీకు సినిమాలో ఒక హైలైట్ చెప్పనా మీకు, చాలా మంది ఏదో కేవీపీ అనుకుంటున్నారు, అది కేవీపీ రోల్ కాదు, సాయి ప్రతాప్ గారు. ఎందుకంటే కేవీపీకి రాజశేఖర రెడ్డి గారు బతిమాలుగా రెండో స్టింట్ ఇచ్చారు ఆయన మొహానికి, రాజ్యసభ ఎంపీ. ఆయనకి అంత అక్వైంటెన్స్ సోనియా గాంధీ గారితో వెళ్తాం లేదు. సాయి ప్రతాప్ గారు ఒక్కరికే మోర్ దెన్ 4-5 times ఎంపీ చేసిన వ్యక్తి అయినా ఈ యూజ్ టు హ్యావ్ హ్యూజ్ అక్వైంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ ఆఫ్ హైరార్కీస్ ఇన్ కాంగ్రెస్. వాళ్ళు ఆయన కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంకోటి గమనించారమ్మా, వాళ్ళ పగ ఇంకా ప్రతీకారాలు చారక ఇవాళ షర్మిలమ్మని మళ్ళీ లాక్కున్నారు వాళ్ళ పక్క ఇంకా భేదించడానికి. ఇది మాత్రం గ్రహించగలిగితే చాలు. ఎందుకంటే పాము పగలాగా ఆ నరేంద్ర మోడీ, అమిత్ షా ఎలా చంద్రబాబు నాయుడు మీద పగబట్టారు, సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అలాగే పగబట్టింది. ఎందుకు అంటే అధికారమే పరమావధిగా బతుకుతున్న వాళ్ళకి, అధికారం ప్రజలిస్తే తీసుకోవాలన్న కామన్ సెన్స్ లేని వాళ్ళకి, వాళ్ళ అధికారం కోసం ప్రజలతోనే నేను ముడిపడి ఉంటేనే అధికారం వస్తుందని నమ్మిన సిద్ధాంతానికి తండ్రి కొడుకులకి పట్టం కొడుతున్న విధానానికి వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నారు. ఎందుకంటే కుళ్ళు కుతంత్రాలతోనూ, కుటుంబాల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటాను, ఆ కుటుంబాలను వెడగొట్టుకుంటాను, ఆ కుటుంబాలను భ్రష్టు పెట్టిస్తేనే కానీ నిద్రపోనట్టుగా ఉన్న దగ్గర కలకలాడుతున్న కుటుంబాలకు చూసి తట్టుకోలేక చేస్తున్నారు. అందుకే కుటుంబ వివక్షకు తెరలేపుతున్న ఈ కాంగ్రెస్ అధిష్టానానికి చరమగీతం పాడడానికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా అవసరం. నేను మీరు చెప్తే ప్రజలు ఎంతమంది చెల్లిస్తారో నాకు తెలియదు. ఒక మాధ్యమం రూపంలో వస్తున్నప్పుడు మీరు చెల్లించారా ఏదైనా సంఘటనలో? చెల్లించడం అంటే ఇంత ఘోరంగా నాకు తెలిసి నాకు ప్రత్యక్ష రాజకీయాలు, నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన రోజు సాయి ప్రతాప్ గారితో నేను ఎయిర్పోర్ట్లో నేను ఆయన కలిసాను, ఒకే ఫ్లైట్లో ఆల్మోస్ట్ వచ్చాం. ఐ మెట్ ద జెంటిల్మెన్ ఆన్ దట్ డే. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేక్స్ ప్లేస్ డెఫినెట్లీ అది జగన్మోహన్ రెడ్డి కాబట్టి తట్టుకోగలడా అన్న ప్రశ్న ఆ రోజు ఆయనలోంచి ఉత్పన్నమైంది. తట్టుకుంటే మాత్రం ఎప్పుడైనా నువ్వు గుర్తుంచుకోమ్మా, ఇనువుని ఎప్పుడైనా సరే మంటల్లోనే పెడతారు, అది దాన్ని బయటకు తీసుకొచ్చి చాలా గట్టిగా కొడతారు, తర్వాత అది వచ్చి షేప్తో ఎలా ఉంటుందో తెలుసా, నీకు కావాల్సిన షేప్ వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి. అంచేత కొట్టామని వేడి ఇనువుని కరిగించేలాగా మంటల్లో పెట్టామని కాస్త టెంపరీగా ఆనందం పొందొచ్చు, బట్ ఇన్ ద లాంగ్ రన్ అది గుణపం తయారు చేశారు వాళ్ళు, తెలుసో తెలియకో. ఆ గుణపం ఎవరి గుండెల్లో దిగుతుందో వాళ్ళే తెలుసుకుంటున్నారు. తుడిచిపెట్టుకుపోతుంది, చరిత్రలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ కింద అభివర్ణించబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది గమనించుకో. మొత్తానికి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజంగా ఒక చర్చనీయాంశం అవుతున్నాయంటే గత ఆల్మోస్ట్ 2009 తర్వాత పరిణామాలలో రాజశేఖర రెడ్డి గారి దీనికన్నానమ్మా తర్వాత కాంగ్రెస్ అనే పార్టీ కాంగ్రెస్ శత్రువు కింద అభివర్ణించబడుతున్న తెలుగుదేశాన్ని కూడా వాళ్ళు అనుకున్న గోల్కి వాళ్ళ పక్క మలుచుకోవడానికి వీళ్ళు కూడా ఎంతకైనా దిగజారిపోతారన్నది మాత్రం ప్రజలకు తెలియజెప్పిన సినిమా అది. ద మ్యాన్ బిహైండ్ ఎంత సోనియా గాంధీ కుట్రపూరితమైన దాని దగ్గర రాజకీయ క్షేత్రంలో 10 అడుగులు నేను ముందుకెళ్ళడానికి, నాకు ఏ అవరోధాలు ఉన్నాయో అట్లన్నీ తొలగించడానికి, ఎంత గడ్డైనా కరవడానికి తెలుగుదేశం అధినాయకుడు వెనుకంజ వేయడం అన్నది ఇంకొక సోదారణంగా చెప్పాడు. ఇదైతే వాస్తవం. చాలా అంటే ఇంకా ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఒకటి కళ్ళకు కట్టినట్టు ప్రజలందరూ చూసిన ఈ పరిణామాలని ఈ సినిమాలో బంధించి, అంటే ఒక సమకాలీన చరిత్ర, అది చాలా ఇట్స్ ఆక్సిమోరాన్ యాక్చువల్లీ. చరిత్ర అంటే గడిచిపోయింది, కానీ సమకాలీనంగా జరుగుతున్న పరిణామాలని ఒక చిత్రంలో, చలనచిత్రంలో చూపించే అంతటి పరిణామాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా లైవ్ డిబేట్లు లైవ్లు చూస్తూ ఉంటాం. అవును. ఇప్పుడు ఇవాళ వచ్చిన యాత్ర 2 కానీ రాబోయే వ్యూహం 1 అండ్ శబదం సినిమాలు 2 ఖచ్చితంగా అవి లైవ్. మనం ఇది మనకు తెలుసు కదా, అవునా దీని అర్థం ఇదా అని అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో ఈ సినిమాలు ఉండబోతున్నాయి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. రైట్. కేఎస్ ప్రసాద్ గారు చాలా అర్థవంతమైన విశ్లేషణ అందించేందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.